ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే డిగ్రీ హానర్స్ ఏ గ్రూప్ చూస్ చేసుకోవాలి. నాకు తెలిసి మీలో చాలా మంది ఫస్ట్ కౌన్సిలింగ్ ఆల్రెడీ కొన్ని గ్రూప్స్ కొన్ని కాలేజెస్ పెట్టే ఉంటారు. చాలా మంది తీసుకొని ఉంటారు అనుకుంటున్నాను. బట్ ఈ వీడియో చూస్తే మీరు పక్కాగా మంచి గ్రూప్ తీసుకుంటారు, అది కూడా మీకు తగ్గట్టు. అండ్ అసలు ఈ గ్రూప్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, మీరు ఏ గ్రూప్ తీసుకుంటే మీకు సరిపోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ డిగ్రీలో అంటే ఈ డిగ్రీలో హానర్స్ డిగ్రీలో మనకి 3 టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. మెయిన్ గా బిఎస్సి, బీకామ్ అండ్ బి వొకేషనల్. ఈ 3 కోర్సెస్ ఉంటాయి. ఈ మూడిట్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇందులో ఏంటంటే బిఎస్సి కంప్యూటర్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇలా చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ బీకామ్ వచ్చేస్తే బీకామ్ లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ది బీకామ్ జనరల్, నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్స్ అండ్ థర్డ్ ది బీకామ్ లాజికల్. ఈ 3 ఉంటాయి. అండ్ నెక్స్ట్ బి వొకేషనల్ లోకి వెళ్తే బి వొకేషనల్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే బి వొకేషనల్ అగ్రికల్చర్ ఉంటుంది అండ్ అలానే బి వొకేషనల్ డైరీ అండ్ యానిమల్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఈ టైప్స్ ఉంటాయి. ఒకసారి మీకు చార్ట్ వేస్తాను, దాన్ని చూడండి. అండ్ నెక్స్ట్ ఇందులో ఏంటంటే మీరు ముఖ్యంగా ఇంటర్లో ఎంపీసీ చేసినట్లయితే మీరు బీఎస్సీలో ఉండే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. లేదు మేము సిఈసీ చేసాం అంటే బీకామ్ లో ఏది తీసుకుంటారో మీ ఇష్టం. జనరల్ అయినా తీసుకోవచ్చు, కంప్యూటర్ అప్లికేషన్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే లాజికల్ అయినా తీసుకోవచ్చు. మాక్సిమం బీకామ్ కంప్యూటర్స్ కానీ లేకపోతే ఇదే బీకామ్ జనరల్స్ కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బి వొకేషనల్. బి వొకేషనల్ అనేది ఇది మాక్సిమం ఇంటర్ బైపీసీ చేసిన వాళ్ళు తీసుకుంటారు. మీరు కనుక ఇంటర్ లో బైపీసీ చేసినట్లయితే మీరు బిఎస్సీలో కెమిస్ట్రీ తీసుకోవచ్చు. బిఎస్సీలో కెమిస్ట్రీ అండ్ అలానే ఈ అగ్రికల్చర్ లో ఇవి కూడా తీసుకోవచ్చు. ఈ మూడిట్లకి మీకు చాయిస్. అండ్ మీరు కనుక ఎంపీసీ చేసినట్లయితే పక్కాగా బిఎస్సీలోనే మీకు నచ్చిన సబ్జెక్ట్ అంటే కంప్యూటర్స్ అయితే కంప్యూటర్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఇవి తీసుకోండి. వీటిని తీసుకోవడం వల్ల మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది. ఓకే, ఇదేంటి బ్రో వెబ్ ఆప్షన్స్ అయిపోయి కదా మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే మీరేం కంగారు పడద్దు. ఇవి ఓన్లీ ఫస్ట్ ఫేజ్ మాత్రమే. దీని తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్ లో ఎవరైనా మీకు తెలియక తప్పు గ్రూప్ ఆర్ మీకు ఇంట్రెస్ట్ లేనిది ఏదైనా తీసుకుంటే సెకండ్ ఫేజ్ లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏ గ్రూప్ తీసుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంటది. మీకు ఎవరో చెప్పారని, మీకు నా ఫ్రెండ్ చెప్పారు, నా ఫ్రెండ్ జాయిన్ అవుతున్నారు, ఇలా జాయిన్ అవ్వద్దు. మీకు నిజంగా ఫ్యూచర్ లో నాకు మంచి జాబ్ కావాలి, బాగా సెటిల్ అవ్వాలి, నాకు ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది, దీని ద్వారా నేను సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం పక్కాగా మీకు నచ్చిందే తీసుకోండి. కంప్యూటర్స్ అయితే కంప్యూటర్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, నేను చేయగలను అనుకుంటేనే దిగండి. ఎవరో చెప్పారు ఇదే బాగుంటది అనొద్దు. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ ఉంది. మాక్సిమం ఇంట్రెస్ట్ ఉంటేనే మనం అన్ని పాస్ అవ్వి నీట్ గా మనం సెటిల్ అవ్వగలం. సో ముందే చెప్తున్నాను, మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు తీసుకోండి, ఎవరో చెప్పారని తీసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి. ఈ వీడియోలో మీరు ఏ గ్రూప్ తీసుకోవచ్చు, మీరు ఎంపీసీ అయితే ఏ గ్రూప్ తీసుకోవచ్చు, బైపీసీ అయితే ఏ గ్రూప్ తీసుకోవచ్చు, ఇవన్నీ నేను మీకు చెప్పాను. అండ్ అలానే మీకు ఇంట్రెస్ట్ ఉండేది మాత్రమే తీసుకోండి, దాని తప్ప వేరే తీసుకోవద్దు. సో ఇది ఈ రోజు వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.